Hey, hi everyone. Today I'm going to show you how to download MySQL Workbench. సో దానికోసం మనం ఒక బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే గూగుల్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దెన్ లెట్ మీ టైప్ MySQL download. సో మన డౌన్లోడ్. సో ద ఫస్ట్ ఆప్షన్ వీ హ్యావ్ టు సెలెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ద ఫస్ట్ ఆప్షన్ mysql.com అండ్ డౌన్లోడ్స్ డాక్యుమెంటేషన్స్ డెవలపర్ జోన్. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ డౌన్లోడ్స్ ఓన్లీ. సో కొంచెం కిందకు డ్రాగ్ చేసామంటే MySQL కమ్యూనిటీ GPL డౌన్లోడ్స్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఎందుకైతే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ వీడియో MySQL వర్క్ బెంచ్కి ఇచ్చారంటే మనం ఏ కంపెనీకి వెళ్ళినా సరే SQL అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ప్రస్తుతానికి అప్డేటెడ్ ఉన్నది MySQL. సో MySQL క్వరీస్ రన్ చేయాలంటే మనకు ఒక టూల్ కావాలి. సో దానికి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసిన కంపెనీలన్నీ MySQLని యూజ్ చేస్తున్నారు. సో ఈ MySQL టూల్ని యూజ్ చేసి మీరు క్వరీస్ రన్ చేయడం వల్ల మీకు ఒక ప్రాక్టీస్ అవుతుంది. సో అందుకని MySQL వర్క్ బెంచ్ని నేను ప్రిఫర్ చేస్తాను. సో చూడండి. సో దెన్ కమింగ్ టు ది వీడియో, ఇక్కడ మనకు MySQL ఇన్స్టాలర్ ఫర్ విండోస్ ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో కిందకు వచ్చారంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ బోత్ ఆర్ సేమ్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో వీ కెన్ సెలెక్ట్ ఎనీ వన్. సో ద లాస్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద లాస్ట్ వన్. ఆ తర్వాత కొంచెం కిందకు వచ్చారంటే ఇక్కడ నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ బై డౌన్లోడ్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. సో దెన్ MySQL గోయింగ్ టు డౌన్లోడ్. సి హియర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డౌన్లోడ్. సో కమింగ్ ద టాపిక్, ఎందుకు MySQLని నేను ప్రిఫర్ చేశానని చాలామందికి ఈ డౌట్ రావచ్చు. సో మనకు కోడింగ్ రాయాలన్నా, పైథాన్ కోడ్ రాయాలన్నా, జావా కోడ్ రాయాలన్నా దాంట్లో మస్ట్ అండ్ షుడ్ బి MySQL ఇస్ దేర్. SQL అనేది చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కంపెనీకి డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ లేకుండా ఏ కంపెనీ వర్క్ చేయలేదు. సో డేటాబేస్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి. సో మన ఫస్ట్ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 10 to 20 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను MySQL గురించి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యాజ్ వెల్. సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయింది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇది కంప్లీట్గా డౌన్లోడ్ అవ్వలేదు, అవుతుంది. సో అయిపోయింది. సో ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసామంటే ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ ఉంది, ఇన్స్టాల్ అవుతుంది. స్టూడెంట్స్ కానీ గ్రాడ్యుయేటెడ్స్ కానీ స్టార్టింగ్ నుంచే MySQL నేర్చుకోవడం వల్ల యూజెస్ ఉన్నాయి. క్వరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ నేను కస్టమ్గా ఇచ్చేసాను. కస్టమ్గా ఇచ్చి మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ కస్టమ్ సెలెక్ట్ చేసుకొని సేఫ్ సైడ్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూసామంటే MySQL సర్వర్ అప్లికేషన్స్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. సో MySQL సర్వర్ మీద క్లిక్ చేయండి. అగైన్ క్లిక్ ఆన్ ఇట్. దెన్ MySQL సర్వర్ 8.0.4 క్లిక్ చేసి ట్రాక్ చేయండి. దీంట్లో ట్రాక్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ ఇట్. అప్లికేషన్స్ని క్లిక్ చేయండి. దెన్ అగైన్ MySQL వర్క్ బెంచ్ని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి. దీని మీద డ్రాగ్ చేయండి. దీన్ని డ్రాగ్ చేసేయండి. మళ్ళీ MySQL షెల్ ఉంది కదా, షెల్ కూడా ఇంపార్టెంట్ మనకు. సో అది కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. ఇది లేటెస్ట్ వర్షన్స్. ఇవి లేటెస్ట్ 2026లో లేటెస్ట్ వర్షన్స్ ఇవి. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
సో, మనం ఇన్‌స్టాల్ చేసిన ఈ ప్రోగ్రామ్‌ని ఐ మీన్ ఈ మైఎస్‌క్యూఎల్‌ని సర్వర్‌ని ఇక్కడ స్టోర్ మనం మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ వీ కెన్ చేంజ్ ఇట్. బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్. సో, ఐ జస్ట్ లీవ్ ఇట్ యాజ్ యూజువల్. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. Warning still okay. Click on yes. Then click on execute. సో, ఇవి 3 ఇన్‌స్టాల్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ అయిపోతుంది. చూద్దాం. మన ఛానల్‌లో అయితే వీడియోస్ ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అయ్యే వీడియో మాత్రమే పెడతాను. అది ఐటీ రిలేటెడ్ వర్క్ మాత్రమే పెడతాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. 1/2%. షెల్ ఇంపార్టెంట్, వర్క్ బెంచ్ చాలా ఇంపార్టెంట్, మైఎస్‌క్యూఎల్ సర్వర్ కూడా ఇంపార్టెంట్. ఈ 3 ఇంపార్టెంట్. సో, అందుకని ఈ 3 డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి దీంతో పాటు ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కానీ, జాబ్‌కి ట్రై చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు నాకు పింగ్ చేయండి. నేను రెజ్యూమ్‌ని పంపిస్తాను. దాన్ని మోడిఫై చేసుకొని naukri.comలో పెట్టుకోండి. మోస్ట్‌లీ ఇప్పుడు ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి naukri.com భలే చాలా యాక్టివ్‌గా ఉంది. సో, నా ప్రొఫైల్ కూడా చూపిస్తాను ఇక్కడ. సో, దిస్ ఈజ్ మై ప్రొఫైల్. ఎవ్రీథింగ్ దిస్. సో, ఇదేంటంటే నౌకరీ రోజుకి ఒకసారైనా సరే దీన్ని కొంచెం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూసానంటే నేను జస్ట్ రెజ్యూమ్ అప్డేట్ చేస్తుంటాను ప్రతిరోజు. ఇలా చేయడం వల్ల మన ప్రొఫైల్‌ని స్టార్టింగ్‌లోకి వెళ్ళి అంటే ఇప్పుడు నౌకరీ నుంచి వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి స్టార్టింగ్‌లో చూపిస్తుంది. సో, వాళ్ళు మోస్ట్‌లీ స్టార్టింగ్ చూసి కాల్ చేసేదానికి హోప్స్ ఉన్నాయి. సో, అందుకని ఇది. లెట్ మీ ఎస్కేప్ హియర్. ఇంకా 74 ఉంది. ఇన్‌స్టాల్ అవుతుంది. చాలామంది మైఎస్‌క్యూఎల్ ఏముందిలే జస్ట్ క్వరీసే కదా అనుకుంటారు. ఇట్స్ నాట్ ఏ క్వరీస్. ఇట్స్ ఎ డేటాబేస్. ప్రతి ఒక్క కంపెనీకి డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నామంటే అమెజాన్ యాప్ ఒక డేటాబేస్. దాంట్లో పెట్టే ప్రతి ఒక్క ప్రోడక్ట్ డేటాబేస్. ప్రతి ఒక్క దానికి డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఐటీ కంపెనీ డేటాబేస్‌తో లింక్ అయి ఉంది. సో, మనం ప్రెజెంట్ అయితే మంచి ఫామ్‌లో ఉంది మైఎస్‌క్యూఎల్. సో, మైఎస్‌క్యూఎల్ నేర్చుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి మనకు. చాలా యూజెస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ప్రెజెంట్ చాట్‌జీపీటీ ఏఐ అంటున్నారు కదా! సో, దానికి కూడా మన డేటాబేస్‌ని యూజ్ చేస్తారు. డేటాబేస్ లేకుండా ఏ యాప్ రన్ అవ్వదు. డేటాబేస్ లేకుండా ఏ కంపెనీ వర్క్ చేయదు కూడా. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ డేటాబేస్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఆల్మోస్ట్ డన్. minutes 45% కంప్లీట్ అయింది. షెల్ ఫాస్ట్‌గా అయిపోతుంది. డోంట్ వరీ. వర్క్ బెంచ్ కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. యాక్చువల్‌గా మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌ని ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసుంది. బట్ మీకోసం మళ్ళీ అన్‌ఇన్‌స్టాల్ చేసి
క్లీన్ చేసి మరీ ఇన్స్టాల్ చేస్తున్నా. దట్ ఈస్ వై ఇట్స్ టేకింగ్ మోర్ టైం. $75, $80, yeah, completed. Then click on next. Again leave it as usual, then click on next. So you could port 3306, so don't change anything, leave it as usual. Click on next. ఇది అథెంటికేషన్ మెథడ్, ఇది కూడా యాజ్ యూజువల్గా వదిలేసి నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నాకు కరెంట్ పాస్వర్డ్ ఎందుకు చూపిస్తుందంటే, సో నేను ఆల్రెడీ MySQL గురించి నాకు ఒక అకౌంట్ ఉంది, సో అందుకని ఇక్కడ కరెంట్ రూట్ పాస్వర్డ్ చూపిస్తుంది. మీరు కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకైతే ఇక్కడ మనకు రూట్ యూజర్ ఉంటుంది. రూట్ యూజర్ అది అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ వచ్చి రూట్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ మా రూట్ పాస్వర్డ్, నా కరెంట్ పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను. జస్ట్ చెక్ ఇట్. కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకైతే క్రియేట్ న్యూ పాస్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ కరెంట్ న్యూ రూట్ పాస్వర్డ్ ఉంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది కూడా డోంట్ చేంజ్ ఎనీథింగ్, లీవ్ ఇట్ యాజ్ యూజువల్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ కాన్ఫిగరేషన్ చెక్ చేస్తుంది, సో ఎగ్జిక్యూట్ చేయండి. మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ చెక్ చేస్తుంది. సో అయితే అయిపోయింది, ఫినిష్. దెన్ నెక్స్ట్, ఫినిష్. సో ఇది MySQL షెల్, ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది MySQL వర్క్ బెంచ్. ఓకేనా? సో ఇంతటితో అయిపోలేదు, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. సో మనం ఒక పాత్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. సో దానికోసం పీసీకి వెళ్తున్నాను. ఓకే, సారీ, ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ దిస్ పీసీ ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ OSC ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. కొంచెం కిందకు వచ్చామంటే అక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి, క్లిక్ ఆన్ ఇట్. అలాగే కొంచెం కిందకు వచ్చామంటే MySQL ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. ఇక ఫస్ట్ ఆప్షన్ MySQL సర్వర్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. బిన్లోకి వెళ్ళండి. సో ఇది కాపీ చేసుకోండి, Ctrl+C చేసుకొని ఇక్కడ మెనూ బార్ కూడా క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది సిస్టంలో. ఎన్విరాన్మెంట్, యా, దిస్ ఇస్ అవర్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సారీ, ఐ థింక్ ఇట్స్ నాట్ టేకెన్. సో ఇక్కడ ఓపెన్ చేసాం. సిస్టమ్ వేరియబుల్స్లో మనం పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. పాత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టండి. సో ఇక్కడ డబుల్ క్లిక్ అయ్యండి. ఇక్కడ న్యూ తీసుకోండి. మనం కాపీ చేసుకున్న పాత్ని పేస్ట్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ ఓకే, అగైన్ ఓకే. సో సక్సెస్ఫుల్గా మనం ఇన్స్టాల్ చేయడం జరిగిపోయింది. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిందా లేదా చూసుకోవడం ఎలా, ఐ షో యూ. సో కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, సిఎండిని ఓపెన్ చేయండి మన సిస్టంలోనే. సో ఓపెన్ చేసిన తర్వాత, సారీ, ఐ థింక్ లెట్ మీ క్లోజ్ అట్ అగైన్. సిఎండిని అడ్మినిస్ట్రేటర్గా మాత్రమే ఓపెన్ చేయండి.
సో ఇక్కడ మనం ఇన్‌స్టాల్ అయిందా లేదా ఎలా చూసుకోవాలి. సో ఐల్ టెల్ యూ కమాండ్స్ MySQL -version. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా MySQL అనేది ఇన్స్టాల్ చేసేసాను. సో టు చెక్ వర్క్ బెంచ్ ఇన్స్టాల్ అయిందా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇదే వే. సో ఇంకోటి కూడా ఉంది, మనకు డైరెక్ట్గా MySQL వర్క్ బెంచ్ని చూపిస్తాను కదా. MySQL వర్క్ బెంచ్, యా దిస్ ఇస్ ద వన్. మనం ఆల్రెడీ అక్కడే ఉన్నాం. సో ఇది MySQL వర్క్ బెంచ్. దీన్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ మన రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. రూట్ పాస్వర్డ్ ఇచ్చేయండి. సో చూసారా, అక్కడ వర్క్ అవ్వలేదు, బట్ ఇక్కడ వర్క్ అయింది రూట్ పాస్వర్డ్. సో ఇది ఇంటర్ఫేస్, ఇలా ఉంటుంది ఇంటర్ఫేసు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.